మేమేం చేస్తాము, మోడీ పైసలు మోడీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందో మొత్తం బాజాబ్తా ప్రింట్ తీసి ఇలా మీ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి పంపిస్తున్నా. కేసీఆర్ కొడుకు కూడా పంపిస్తా, వస్తాడు. నేను వచ్చిపోయినాక ఆయన వస్తాడు. నువ్వు ఏం బీక్కినవన్నీ కోటేయాలే. ఇలా కేసులు పెడుతున్నాక వీళ్ళందరూ వాళ్ళ ముఖాలు చూడక వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేస్తోళ్ళకి ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఇసుక దందా చేస్తోళ్ళక ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ప్రజలను దోచుకుంటోళ్ళకి ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడి రక్క. వీళ్ళందరూ బండి సంజయ్కి ఓటయ్యానా, బండి సంజయ్కి ఓటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇళ్ళలో వచ్చి మీ కాలు మొక్కిలక, మీ దండం పెట్టలక వీళ్ళందరూ నా కోసం పనిచేసిరక, పార్టీ కోసం పనిచేసిరక. వీళ్ళందరూ మీతో ఓటేస్తే ఇలా పైసలు నేను తీసుకొచ్చినాక ఇలా సిరిసిల్లకు ఇలా వాళ్ళే పోటీ చేస్తున్నాక ఇలా వాళ్ళ కోసం నేను వచ్చాక మీకు దండం పెట్టడానికి, మీకు దండం పెట్టడానికి, మీ ఓట్లు ఏమని వేడుకోవడానికి వీళ్ళందరి కోసం నేను వచ్చాక ఒకసారి ఆలోచించాక ఇలా కేటీఆర్ ఎంత అరాచకం చేసినాక 2,40,000 ఇల్లు 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్లలో ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని. ఉద్యోగాలు ఇయ్యడే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యడే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవ చేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టారు మీద. ఈ సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చినా, కేసీఆర్ అల్లుడు వచ్చినా, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసులు పెట్టి నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నన్ను వేధించుడు బంజాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను బాగా చెప్తా, ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదంతో ఈ పేద ప్రజల బతుకులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, కేసులు భరించినా, అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం చెప్పండి చౌరస్తాకి వచ్చి, ఈ సిరిసిల్ల చౌరస్తాకి వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడిపోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. ఇంత అరాచకమా? పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఎవడా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలే. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను పోయినాక మళ్ళీ వస్తాడు, రేపు మళ్ళీ చిత్తాడు. బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ వేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా. నీ బండారం మొత్తం బయట పడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. నా సవాల్ స్వీకరించు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఎంపీని. ఇలా నీకంటే ఎక్కువ ఓట్లు నాకేసారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారి విశ్వాసం ఉంది కాబట్టి నన్ను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. అక్క మొన్నగా వర్షం వచ్చు. అరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వస్త్ర కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి మీ పేదల ఇబ్బందికి చూసింది అక్క ఎప్పుడన్నా? మొన్న గాడ వర్షాలు వస్తే 2 రోజులు అక్క పాపం 2 రోజులు పేదలు నీళ్ళలో మునిగిపోతే ఈ కేసీఆర్ కొరకు పోటీ ఆడే కదా. మా అయ్య ముఖ్యమంత్రి అని చెప్తావు కదా. వాళ్ళని కాపాడే సోయి లేని మూర్ఖుడి నువ్వు. నేను వట్కచ్చక హెలికాప్టర్ వట్కొచ్చి వరదల్లో ఉన్నలను తీసుకుపోయి కాపాడింది నేనక. గిన్ని చేస్తే బండి సంజయ్ ఏం చేసిడు? నీ కన్ను దొబ్బిపోతే నేనేం చేయాలని పోయి చూస్తే ఏం చేయాలి? నాకు బూతులు రావు. నాకు కేసీఆర్ కొడుకులక బూతులు రావు. నాకు మాటలు వస్తాయి, మంచిగా మాట తప్ప నీ దగ్గర అహంకారం లేదు. ఇప్పటికీ గదే అహంకారం. వాళ్ళ కార్యకర్తలు లొల్లి పెట్టిన అరే బండి సంజయ్ వాళ్ళ కార్యకర్తల కోసం కష్టపడుతున్నాడు, వాళ్ళ కార్యకర్తలకు గెలిపేయడానికి కష్టపడుతున్నాడు.
ఆయన గెలిపించిన కార్యకర్తలకు అన్ని రకాలు అరుచుకుంటున్నాడు. నువ్వేం సార్ గెలిచాక లాభపత్తా లేకుండా వేణు నీకోసం ఓటేస్తే మా కార్యకర్తలకు ఏం జరిగింది సార్ మొన్న రొల్లుపెట్టినట. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీకు బీఆర్ఎస్ లో అన్యాయం చేస్తే రండి, మీ వెనుకల కూడా బండి సంజయ్ ఉంటాడు, మీ వెనుకల కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం. మీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని కేటీఆర్ కాపాడు. ఆయన హైదరాబాద్ కే పరిమితం, నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయడట, హైదరాబాద్ లో పోటీ చేస్తాడట. అందుకే ఈ ఖర్చు తగ్గించిండు. అయినా అక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడి చేస్తాడు? నా ఘర్కా నా ఘాట్కా. వాళ్ళు ఇక్కడ లేరు, ఢిల్లీలో లేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే ఈ 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీకేమైనా చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు మీకు 2500 రూపాయలు ఇస్తారు. ఇచ్చిరాక ఓట్లు వేసిన గుద్దిరిగా గట్టిగా. మరి 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చారు. తులం బంగారం బంగారం పెడుతున్నాగట. నీకు బంగారం ఇచ్చుడు మర్చిపోరి, పొంగ కొంగులు మంచిగా అప్పుడు ఉత్కపోతారు. వాళ్ళు ఇచ్చుడు ఓను అంటే గుంజుకపోకూడదు. దాదాలు తులం బంగారం ఇస్తారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి మీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకున్నారా? ఒక్క పైసా ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఓటేయాలక? ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నది. ఎవరన్నారు? మరి ముఖ్యమంత్రి దగ్గరనే పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇయ్యలేరు. వాళ్ళ ప్రభుత్వం లేదు, ఉన్నప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇద్దామన్నా లేదు. మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇస్తాడక్క. తీసుకొస్తా. మీరు మున్సిపాలిటీలో మనకు ఓటు వేయకున్నా కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా. నాకు 3 సార్లు చెప్పిండక్క, బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పని చెప్పు, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు.